అమ్మా ఈ రోజు పండగ? అవును రవి, పండగే. ఈ రోజు మీ చెల్లెలు రాదమ్మా పుట్టినరోజు పండుగ. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి నేను తీసుకెళ్తారు. నువ్వు రాదా? చూడు బాబు, నీకు ఇంకో అమ్మ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తున్నావు. అక్కడ నీకు అమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరూ ఉన్నారు. అక్కడ వచ్చే వాళ్ళందరిలోకి నువ్వు చాలా మంచి అబ్బాయిని పేరు తెచ్చుకోవాలి. అక్కడ వాళ్ళు నిన్నేమన్నా నువ్వు పట్టించుకోకూడదు. మీ నాన్న ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి. అలాగేనమ్మా. నా బంగారు బాబు. సావిత్రి, ఐ యామ్ రెడీ డాడీ. గుడ్ బాయ్. అదేమిటి సావిత్రి, నువ్వు ఇంకా లాగా ఉన్నావే? అక్కడికి నేనెందుకులేండి. నేను వెంట పెట్టి తీసుకెళ్తున్నప్పుడు రావడానికి అని మీరనుకుంటే సరిపోతుందా? వద్దులేండి. ఏమిటో నీ మతమే నీది. ఈ 4 గోడల మధ్య జీవితం వెళ్ళబోస్తానంటావు. రవి, మనం వెళ్దారా? ఒక నిమిషం ఉండండి. రవి, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ టుడే. ముద్దు పెట్టు. చక్కలు గిట్లా నీకు. రవి, ఇదిగో ఇది తీసుకో. అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మగారికి నమస్కారం పెట్టి ఆ తర్వాత మీ చెల్లెలికి ముద్దిచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకే? గుర్తుందిగా? ఏమిటండి అలా చూస్తున్నారు? మంచితనానికి చీర కడితే ఎలా ఉంటుందా అని. రవి, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అలాగే. వెళ్ళి పో. మరి మీరు? వెళ్తాను సావిత్రి. రోజంతా ఎన్ని చిరాకులు చికాకులు పడుతున్నా నీ దగ్గరికి రాగానే అవన్నీ ఆవిరైపోతాయి. నీతో గడిపే ఈ కొద్ది నిమిషాలే నాకు కొత్త ఊపిరి. ఈ శాంతి మన శాంతి కోసమే నేను ఇక్కడికి పరిగెత్తుకొస్తూ ఉంటాను. ఇవన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే ఆలస్యమైంది. అక్కడ వనజ రుసరుసలాడుతూ ఉంటుంది. మీరు బయలుదేరండి. తీసుకోండి. మీరంతా కూల్ డ్రింక్ తీసుకున్నారమ్మా? చూసావత్తయ్య, మీ అబ్బాయి ఇంకా రాలేదు. వాడి కోసమని ఇంతమందిని ఎంతసేపు కూర్చోబెడదాం? మొదలుపెట్టు. బేబీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Radha. Happy birthday to you. Namaste, mummy. ఎవర్రా నీకు మమ్మీ? ఇదన్నమాట మీ ఆలస్యానికి కారణం. కనీసం అమ్మాయి పుట్టినరోజుకైనా తిన్నగా ఇంటికి వస్తారనుకున్నాను. ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడికి రాకుండా దాని ఇంటికి వెళ్లి పక్కన కూర్చొని హాయిగా కబుర్లు చెప్పి వీడిని వెంట పెట్టుకొని వస్తున్నారన్నమాట. ఆ టక్కులాడే వీడిని పంపించిందా, లేకపోతే ఈ దేవే మొఖాన్ని దగ్గరుండి ముస్తాబు చేసి మరీ మీరే తీసుకొచ్చారా? వనజ, వీడి చెల్లి పుట్టినరోజు కదా, నేనే వీడిని తీసుకొచ్చాను. చెల్లెలా? ఈ వరసలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టావురా? ఇలాంటి విష పురుగులు ఇంటి నీడలో కూడా రావడానికి వీలేదు. ఏ మీరు అరుస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా? ఇది నా ఇల్లు, నా సంసారం. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఏరా ముష్టి వెదవా, ఇంకా ఇక్కడే నిలబడ్డావే? ఈ బొమ్మ చెల్లికి ఇద్దామని. చెల్లెమ్మ, నీ దరిద్ర ముఖానికి బొమ్మ ఒకటి. కొల బయటికి. పదండి లోపలికి. ఈ మాత్రం దానికే ఏం చచ్చిపోలేండి. ఇలాంటి పాపిష్టి వాళ్ళు మనల్ని నాశనం చేసేదాకా అంత తొందరగా చావరు. రాక్షసత్వానికి చీరకట్టి నువ్వు కేక్ కట్ చేయి.
తొలి నుండి నీతో వైరం నేను కోరిన వెలుగును నీవు ఇవ్వవు తెలుసును దింపుతాను తారలు నింపుతాను నవ్వులు నాకదే ఆశయం నీకదే అపజయం జీవితం జీవితం తొలి నుండి నీతో వైరం ఒక రక్తం పాలైతే ఆ రక్తం నీరవునా ఒక బంధం విలువైతే మరి ఒక్కటి వెలియవునా ఎవరు చేసిన పాపమో ఎదుటి వారికి శాపమా ఎందుకీ గాయము ఏమిటి న్యాయము మారదాయి ఘోరము జీవితం జీవితం తొలి నుండి నీతో వైరం తలవంచని అభిమానం భరించదు అవమానం ఎదమండే ఆవేశం ఎదుకాడను అవకాశం చేదు జీవిత సత్యము తరుముతున్నది నిత్యము తెలుసుకో ఆశము తెలుసుకో ధైర్యము చేరుకో నీ లక్ష్యము జీవితం జీవితం తొలి నుండి నీతో వైరం నేను కోరిన వెలుగును నీవు ఇవ్వవు తెలుసును దింపుతాను తారలు నింపుతాను నవ్వులు నాకదే ఆశయం నీకదే అపజయం జీవితం జీవితం తొలి నుండి నీతో వైరం ఏరా రవి ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చిందా రాత్రంతా ఎక్కడ తిరుగుతున్నావు సినిమాకి వెళ్ళాను సినిమాలు మీ నాన్న ఎంత ఉద్ధరించాయో చూసావుగా 50 సినిమాలు తీసి ఆయన ఏం బాగుకున్నారో నీకు నాకు తెలుసు అయినా రాత్రంతా తిరగకపోతే ఇంటికి వచ్చేదో పుస్తకం తీసుకుని చదవచ్చుగా చదువు పుస్తకాల్లో ఉండదమ్మా జీవితంలో ఉంటుంది జీవితం ఓ విచిత్రమైన గురువు ముందు కఠినమైన పరీక్షలు పెట్టి ఆ తర్వాత కలకాలం గుర్తుండే పాఠాలు నేర్పుతుంది సర్లే మాటకు మాట చెప్పడం బాగా నేర్చుకున్నావు ఇంతకీ రాత్రి ఏమన్నా తిన్నావా తినలేదు నిద్రలేదు చాలా ఇంకేమన్నా చెప్పాలా ఎందుకలా విసుక్కుంటావు నేనేమన్నా కాని మాట అడిగానా ఈ ధోరణిగా ఆయన నచ్చింది ఆయన గారు మాట్లాడుకున్న ఇంట్లో ఒక క్షణం కూడా గడవదా నువ్వు మాత్రం ఆయన దప్పకుండా ఒక క్షణం ఊరుకుంటున్నావా ఆయన తప్పడం కాదమ్మా నీ అమాయకత్వానికి జాలి పడుతున్నా ఒకళ్ళు జాలి పడాల్సినంత స్థితిలో ఆయన నన్ను ఉంచలేదు సర్లే ముందొచ్చి కాఫీ తాగు తర్వాత స్నానం చేద్దు గాని అదేంటమ్మా రాత్రంతా రోడ్ల మీద ఉన్నానని పగలంతా బాత్రూంలో ఉంటానా వచ్చి తాగుతానులే వీళ్ళిద్దరూ తూర్పు పడమరు లాంటి వాళ్ళు కలుసుకోను లేరు చూసుకోకుండా ఉండను లేరు ఈ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను ఆర్టిస్టులు వచ్చారా వచ్చారు సార్
ఈ సీన్స్ వాళ్ళకి చెప్పు, 2 కాపీలు కొడతాయి. నమస్కారం ఆనందరావుజీ. ఏమిటో లాల్, ఏకంగా స్టూడియోకి వచ్చేసావు? రాక ఏం చేయమంటారు సార్? అసలు వడ్డీలాగా తమకి 2 ఇళ్ళు, ఏ ఇంటికి ఫోన్ చేసినా తమరు లేరు అని సమాధానం. అవునయ్యా, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, సాయంత్రం మాట్లాడుకుందాం. ముందు సినిమాకి ప్రోనోట్ మీద సంతకం చేసి డబ్బు తీసుకున్నప్పుడు కూడా బిజీగానే ఉన్నానన్నారు, గుర్తుందా? ఆ బాకీకి వడ్డీ కూడా కట్టలేదు, అది గుర్తుందా సార్? ఆ విషయాలు ఇక్కడ ఎందుకు, బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారా? లాభం లేదు సార్, ఈ రోజు చేతుల పైసలు పడాల్సిందే. ముందు బయటకు రా చెప్తాను.